మన సమాజంలో ఏమనుకుంటారంటే ప్రెగ్నెన్సీ రావటానికి ఓన్లీ విమెన్నే కారణం. అంటే అదంతా ఒక వైఫ్ సమస్య. హస్బెండ్‌కి ఏమాత్రం రోల్ లేదు అని అనుకుంటారు. యాక్చువల్లీ ఇన్‌ఫర్టిలిటీలో 40% వైఫ్‌ది ఉంటుంది ప్రాబ్లమ్. 40% హస్బెండ్‌లో ఉంటుంది. ఒక 15-20% అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్, అంటే ఇద్దరిలో అన్నీ బావుంటాయి. బట్ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదనమాట. సో, మనం అందరూ అనుకుంటున్నట్టుగా ప్రెగ్నెన్సీ అనేది ఆహ్, వైఫ్‌దే బాధ్యత అనేది చాలా తప్పు. సో, అందరూ తెలుసుకోవాల్సిందేంటంటే వైఫ్‌కి ఎంత ప్రెగ్నెన్సీ రావడానికి ఎంత రోల్ ఉంటుందో హస్బెండ్‌కి కూడా అంతే రోల్ ఉంటుందనమాట. సో, యూజువల్‌గా మేమేం చేస్తూ ఉంటామంటే ప్రెగ్నెన్సీ కోసం వచ్చే దంపతులు ఇప్పుడు 1 ఇయర్ మామూలుగా ఇన్‌ఫర్టిలిటీ అని ఎవరినంటారు? ఒక మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ వరకు ఏ కాంట్రాసెప్టివ్ డివైజెస్, అంటే సంతానోత్పత్తి కలగకుండా ఏ సాధనాలు వాడకుండా, ఫర్ ఎగ్జాంపుల్ కాండమ్స్ గానీ, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ ఇలాంటివి ఏమీ వాడకుండా 1 ఇయర్ వరకు వాళ్ళు భార్యాభర్తలు రెగ్యులర్‌గా ఇంటర్‌కోర్స్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, వాళ్ళని ఇన్‌ఫర్టిలిటీ కపుల్‌గా అంటామనమాట. సో, వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఓపీకొచ్చేటప్పుడు వైఫ్ ఒక్కతే వస్తూ ఉంటుంది. తనతో పాటు వాళ్ళ మదర్ గాని, వాళ్ళ మదర్ ఇన్ లా గాని వస్తారనమాట. సో, మేము అందరికీ చెప్పేదేంటంటే, ప్రెగ్నెన్సీ కోసం, ట్రీట్మెంట్ కోసం వచ్చేవాళ్ళు ఎప్పుడైనా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి రావాలి. హస్బెండ్ యూజువల్‌గా నాదేం ప్రాబ్లమ్ లేదులే అని అంటూ ఉంటాడు. కానీ అది కాదు. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నౌ ఏ డేస్ మనం చూస్తూ ఉంటాం గదా! హస్బెండ్‌లోనే ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం అనమాట.